వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహాలక్ష్మి ప్రభావం, ఫైనాన్సర్ల ప్రతాపం. మహాలక్ష్మి ప్రభావం, ఫైనాన్సర్ల ప్రతాపంతో ఆటో రిక్షా వాలాలు ఆత్మహత్యలతో రోడ్డు పాలవుతున్న ఆటో వాలాల కుటుంబాలు. ప్రధానంగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి వచ్చిన సమయంలో మనం ఒక్కసారి చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ఆటో వాలాలు, ఊబర్, స్విగ్గీ, అలాగే ఓలా ఈ ట్యాక్సీల వలన ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఆత్మహత్యలు చేసుకున్నాయి. ఎంతో ఆందోళన చేశాయి. ఆ ఆందోళనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారితోని మాట్లాడి ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లను పరామర్శించి వారికి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తాం, మీ సమస్యల పట్ల సంబంధించిన మా మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. ఆటో వాళ్ళకు పెన్షన్లు, ఆటో వాళ్ళకు ఇండ్ల స్థలాలు, ఆటో వాళ్ళకు వారికి ఒక సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఇండ్లు, ఈ రాజు దానికి సంబంధించిన ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఏడాది గడిచినప్పటికీ ఈ రోజుకు మహాలక్ష్మి పథకం ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత రాష్ట్రంలో దాదాపుగా 14 మంది ఆటో వాలాలు ఆత్మహత్య చేసుకోరు. ఆత్మహత్యతో అలాగే కొంతమంది కార్డియాక్ అరెస్టుతో జరిపారు. ఆ చనిపోయిన కుటుంబాలు బాధ తట్టుకోలేక వారి మదర్ కూడా ఒక దగ్గర చనిపోయినట్టు కూడా మనం ఒకసారి వెలుగులోకి వచ్చింది. అందులో చూసినట్టయితే సిద్దిపేట డిస్టిక్లో, సోమాజిగూడలో, అలాగే స్టేషన్ ఘన్పూర్లో, అక్కడ ఇంకోసారి స్టేషన్ ఘన్పూర్లో, అలాగే అనిల్ కుమార్ అని లలితాబాగ్ చంద్రాయన్గుట్టలో అనేక మంది, ఒక్కరు కాదు 14 మంది 2024 నుంచి వెళ్ళి 2025 మే వరకు 14 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు మనకు రికార్డులలో ఉన్నాయి. ఈ విషయానికి వస్తే వాస్తవానికి ఆటో వాళ్ళకు ఇటు మహాలక్ష్మి పథకం ద్వారానే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారా, లేక ఫైనాన్సర్స్ ఏదైతే బాధ పెడుతున్నారో ఆ ఫైనాన్సర్స్ సంబంధించిన ఇబ్బందులలో గురి అయ్యి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతోటి ఉన్నారు ఒక ప్రముఖ విశ్లేషకులైనటువంటి డాక్టర్ శేషు గారు, అలాగే ఆటో జాక్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మంద రవికుమార్ గారు, అలాగే ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆటో విభాగానికి సంబంధించిన జి మల్లేష్ గౌడ్ గారు, అలాగే ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆటో విభాగం కె జమలయ్య గారు, అలాగే బిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి హబీబ్ గారు. వీరందరూ ఈరోజు తమ బాధలను పంచుకోవడానికి, తమ సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వాల వైఫల్యాలపై మాట్లాడడానికి ఈరోజు ఖచ్చితంగా వారు వచ్చారు. ఫోర్ సైడ్స్ టీవీ వేదికను ఎంచుకొని మాట్లాడడానికి వచ్చారు. ఇదే విషయంలో ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కూడా ఈ స్టూడియోలో మాతో ఉన్నారు. ఫస్ట్ సుధాకర్ శర్మ గారితో మాట్లాడిన తర్వాత వాస్తవానికి లైవ్లో ఆటో డ్రైవర్లు ఏం మాట్లాడుతున్నారు హైదరాబాద్ నగరంలో అది కూడా చూసడానికి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు, గో హెడ్ విత్ యూ. Thank you, Jamil ji. First of all, I need to congratulate you for taking up this wonderful theme. మనం చూసినట్లయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా వారి యొక్క భవితలో కానీ అలాగే వారి ప్రగతిలో కానీ ఏమాత్రం మార్పు లేకుండా ఆటో కార్మికుల యొక్క జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఆశ్వాసన కానివ్వండి, ఏదైనా కూడా నీటి మీద రాసిన రాతలాగా నిలిచిపోవడం నిజంగా ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు ఆవేదనను మిగిలిస్తోంది. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి ఆటో కార్మికుల యొక్క జీవితాలు మాత్రం వెలుగుకు దూరమై, మన జమీల్జీ చెప్పినట్లు ఒకరు ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని ముందుండి నడిపించేటువంటి వ్యక్తి కనుక ఏదైనా ఒక అపాయం బారిన పడడం కానీ, అనారోగ్యం పాలు కానీ అయినట్లయితే కుటుంబం యావత్తు కూడా విచ్ఛిన్నమైపోయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా చాలా ఒక అయోమయమైనటువంటి స్థితికి వారు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజల ప్రభుత్వంగా మనం అనుకుంటున్నటువంటి ప్రభుత్వాలకు ఈ దృశ్యాలు కనిపించటం లేదా?
ఈ ఫీడ్బ్యాక్ అందటం లేదా అని మనకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే జనజీవన స్రవంతిలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇటు స్కూళ్ళకు పిలుచుకుపోవడం కానివ్వండి, అలా హాస్పిటల్స్ కానివ్వండి, పెద్దలకైనా చిన్నపిల్లలకైనా ముఖ్యంగా మహిళామూర్తులకు కూడా చాలా ఉపయుక్తం. అంటే రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా పనిచేస్తున్నటువంటి వారి పట్ల నిజంగా సమాజం ఎటువంటి వైఖరిని కలిగి ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కూడా వీరి విషయంలో ఇచ్చినటువంటి హామీలను సత్వరం నెరవేర్చాలి. ఎందువల్ల అంటే వాళ్ళకు ఒక ఈఎస్ఐ కానివ్వండి, అలాగే ఇక పెన్షన్ అయితే అసలు మనం ఊహ కూడా చేయలేం. కాబట్టి వాళ్ళు ఎంతకాలం వాళ్ళ ఒంటిలో శక్తి ఉండి నడపగలుగుతారో అంతవరకే వాళ్ళ జీవితాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆటో ఆగిపోతుందో అక్కడ జీవితం కూడా స్తంభించిపోతుంది. ఈ విషయం ఎప్పుడైతే మనసుకు తడుతోందో చాలా బాధ కలుగుతుంది. అందువల్లే ఈరోజు జమీల్జీ ఎప్పుడైతే ఈ చర్చా కార్యక్రమాన్ని పెడుతున్నామని చెప్పారో ఇది నిజంగా సమాజానికి, ముఖ్యంగా ఆటో కార్మికుల యొక్క దీనావస్థ, అలాగే వారు నిజంగా ఏం చేసినట్లయితే వారి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు మనం తీసుకొని రాగలం అనేటువంటి విషయాన్ని ఈరోజు మన ప్రొఫెసర్ శేషు గారితో పాటు అలాగే ముఖ్య నేతలంతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం. వీరి జీవితాల్లో ఎలాగైనా ఒక మంచి మార్పు తీసుకువచ్చేటట్టు మనం ఈ చర్చా కార్యక్రమం ద్వారా చేసినట్లయితే అది నిజంగా వారి జీవితాల పట్ల మనం చూపించినటువంటి ఒక వెలుగురేఖగా మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం లైవ్లో లెనిన్, మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ లైవ్లో ఉన్నారు. లైవ్లో ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఆటో వాళ్ళు ఉన్నారు, వారికి సంబంధించిన హైదరాబాద్ నగరానికి మనం చేపడుతున్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళ సమస్యలకు సంబంధించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి లెనిన్, ఈజ్ యూర్ దేర్? యా, ప్లీజ్ గో హెడ్. ఆటో డ్రైవర్లతో ఉన్నాము. ఆటో డ్రైవర్ల సమస్యలపైన అసలు ఎట్లా ఉంటుంది అనే దానిపైన మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు నేనావత్ రవి. అయితే ఆటో గతంలో ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, గతంలో ఎట్లా ఉండేది మీ కుటుంబ నేపథ్యం? రాష్ట్రంలో కూడా అనేక మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు చాలా ఘోరం ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి. రోజువారీ 500 కూడా వస్తలేవు. చాలా ఘోరం ఉంది. ఆటో వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? గతంలో 1000-1500 అట్లా అయ్యేది రోజువారీ కూలి. ఇప్పుడు 500-600లకే ఎక్కువ అయితలేవు పైసలు. ఫ్రీ బస్సులో అవ్వడం వల్ల లేడీస్ కూడా ఆ బస్సులలో వెళ్ళిపోతారు, ఆటోలలో ఎవరు ఎక్కుతలేరు. రాష్ట్రంలో కూడా అనేక మంది సూసైడ్ చేసుకోవడం అట్లాంటివి చూస్తున్నాము. ఆటో డ్రైవర్లు కనీస నిత్యావసరాలు కూడా వెళ్ళట్లేదు అనే పరిస్థితి అయితే ఉంటుంది. అట్లాంటిది ఏమన్నా ఉంటుందా అసలు? అవును, ఇప్పుడు ఈ రోజువారీ ఇంట్లో సమాన్లకు కూడా పైసలు వెళ్తలేవు మాకు. ఈ ప్రభుత్వం ఏదైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఫ్రీ బస్సు పెట్టినాక ఆటో వాళ్ళకి ఈ గిరాకీ లేక చాలా కష్టపడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్సు పెట్టినాక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి ఉందండి. గిరాకీలు లేక ఏం చేయాలి, ఫైనాన్స్ కట్టుకోలేక చాలామంది అల్లాడిపోయి ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఈ ప్రభుత్వమే చాలా అన్యాయం చేసింది ఆటో వాళ్ళని. చాలా వరకు అన్యాయం చేసి ఆటో గిరాకీ లేకుండా ఫ్రీ బస్సులు పెట్టేటలకనే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉందండి. గతంలో బాగానే ఉందండి. ఇప్పుడైతే ఏమి అంతా ఆన్లైన్ అయ్యేటలకనే కొంతమంది తెలియని వాళ్ళు, మాసంలో తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండే. గతంలో బాగుందండి. ఈ యొక్క ఫ్రీ బస్సు పెట్టినాక చాలా ఇబ్బందిగానే ఉందండి మాకు. ఫ్రీ బస్సులు వచ్చినాక ఆటోలకు చాలా ఎఫెక్ట్ పడ్డది. సరిగా బుకింగ్ రావడం లేదు. ఈ ఓలా ఊబర్ నడుస్తున్నాయి కదా, దీన్ని బైకులకు ఇచ్చిండ్రు, ఆటోలకు సరిగా ఉపాధి లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదైతే వాస్తవం. ప్రభుత్వం మేల్కొని ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే చాలా బాగుంటుంది. గతంలో బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా ఏం లేదు. ఆటో వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి అంతే. మొదటిసారి రోడ్డు మీద తిరగాలి, ఏం లేదు ఆమ్దాని. చాలామంది సూసైడ్లు చేసుకుంటూ, తిన్నికే లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో ఇంకా అలా దొప్పుకెళ్తున్నాం అంతే, ఇంకా వేరేదేం లేదు. రైట్, ఇప్పుడు మనం చూసాం ప్రత్యేకంగా లెనిన్ మా స్టాఫ్ రిపోర్టర్ మాట్లాడి ఆటో వాళ్ళను ఎవరిని కదిలిచ్చినా కూడా కన్నీటి బాధలే. ఆటో వాళ్ళ ఆకలి కేకలు. ప్రతి చోట ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారో వారికి ఫ్రీ బస్ వేస్తే దానికి సంబంధించిన దానికొకటి అర్థం ఉంటుండే. కానీ ఎవరైతే ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నారో,
రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో అలాగే కార్పొరేట్ కంపెనీలలో బ్రహ్మాండమైన ఒక ఉద్యోగాలు సంపాదించి 40-50 వేల రూపాయల సంపాదన సంపాదించిన వారికి కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితాలు ప్రదర్శించిన తర్వాత ఈరోజు పరిస్థితి ఎంత మారిందంటే ఆటోలలో మహిళలు ఎక్కడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీ బస్ సర్వీస్ వచ్చేసింది కదా. ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి అలాగే ఫైనాన్సర్కు సంబంధించిన ప్రధానమైన ఇంతకు ముందు గతంలో కూడా ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఎంతమంది చనిపోయారో అధికార లెక్కలతో సహా చూపెట్టాం. ఫైనాన్సర్లు ఎంత వేధిస్తున్నారనేది ఈరోజు ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ప్రొఫెసర్ శేషు గారిని అడుగుదాం. ప్రొఫెసర్ శేషు గారు, ప్రస్తుతం మనం కళ్ళారా చూశామండి. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ విషయంపై జమీల్ గారు నమస్కారం. మీకు తర్వాత ఆటో యూనియన్ సోదరులకు కూడా నమస్కారం. తెలంగాణలో 2023 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీలను ప్రకటించింది. ఆ 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి గ్యారంటీ ఉంది. మహాలక్ష్మి గ్యారంటీలో ఒక 3 ప్రామిసెస్ ఉన్నాయి. ఆ 3 ప్రామిసెస్లో ఒకటి ఏంటంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని అందిస్తామనేటటువంటి ఒక కీలకమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ఏం మాత్రం కాదు. ఢిల్లీలో గతంలో 2015లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్సు, తర్వాత విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీలో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ డిఫరెంట్ మన తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి అక్కడ పెద్ద సమస్యలు ఏమి రాలేదు. అక్కడ ఆటో వాళ్ళ పైన కానీ లేకపోతే క్యాబ్ల పైన కానీ వాటిపైన ఏం ప్రభావం పడలేదు. కానీ వేరేస్ తెలంగాణకు వచ్చేసరికి ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఇవ్వటం వల్ల జరిగినటువంటి పరిణామం ఏంటంటే అసలు ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఎక్కువగా మహిళలు ఎక్కుతారు, పురుషులు ఎక్కరు. ఎందుకు ఎక్కరు అని అంటే పురుషులకు వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అంటే 2 వీలరు 4 వీలరు వాళ్ళకి పర్సనల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ శాతంలో ఆటోలు ఎక్కుతారు. కానీ ఎక్కువ శాతం ఆటోలు ఎక్కేటటువంటి వాళ్ళు మహిళలే. ఆ మహిళలకే ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చేసరికి డైరెక్ట్గా అది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటోల పైన తీవ్రమైనటువంటి ఆటో సెక్టార్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది అనేది మనం చాలా ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లో ఉన్నటువంటి చాలా పట్టణాల్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఫ్రీ బస్ వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఆటోలకి గిరాకీ డిమాండ్ లేకుండా పోతుంది, మా జీవన విధానం దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్స్ని కూడా ముందుకు తీసుకొచ్చిన క్రమంలో ప్రభుత్వము అప్పుడు ఆటో కార్మికుల సమస్యని ఆలోచించడానికి ప్రయత్నం చేసింది. మరి ఎందుకనో కానీ బహుశా ఫ్రీ బస్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి మైలేజ్ ఆటో కార్మికులను ఆదుకుంటే రాదు అని ప్రభుత్వం అనుకుందో ఏమో కానీ దాన్ని అటకెక్కించింది, మూలబడేసింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఆటో సోదరుడు ప్రత్యక్షంగా మనకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఫ్రీ బస్ సౌకర్యం రాకముందు ప్రతిరోజు 1000 నుంచి 1500 రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం దొరికేది, గిరాకీ దొరికేది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం వచ్చిన తర్వాత 500 నుంచి 600 రూపాయల వరకు కూడా, అంటే 500 నుంచి 600 రూపాయల వరకు గిరాకీ అయితే మెయింటెనెన్స్ ఏం కావాలి, తన ఇంటి ఖర్చులు ఏం కావాలి, ఆటో మెయింటెనెన్స్ ఏం కావాలనేది ఒక ప్రశ్న అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవన విధానం పైన ప్రత్యక్షంగా ఈ ఫ్రీ బస్ సౌకర్యము పెద్ద దెబ్బ కొట్టినట్టుగానే మనం చూడాలి. అయితే ఆటోని మనం కేవలం ఆటో డ్రైవరు రవాణా వ్యవస్థలో చాలా కీలకమైనటువంటిది కదా. చాలా కీలకమైనటువంటి వ్యవస్థలో మనం ఇంకొక వైపును చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటో తోలుకొని జీవనాన్ని గడుపుతున్నారు అని అంటే అదొక స్వయం ఉపాధి పథకం కిందగానే భావించాలి కదా. మనం ఒక స్వయం ఉపాధిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పటికే దేశంలోనూ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో స్వయం ఉపాధి కల్పిస్తున్నటువంటి ఇట్లాంటి రంగాల్లో కూడా ఇలాంటి సంక్షోభాలు వస్తే మరింత నిరుద్యోగం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఉపాధి లేకుండా పోయేటటువంటి అవకాశం ఉంటుంది, కింది స్థాయి వర్గాల ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఒక పక్క వాళ్ళ పథకాల వల్ల సమస్యలు వస్తున్నాయి, రెండో పక్క ఏంటి అని అంటే
ఎవరైతే ఈ వృత్తిని ఎంచుకొని బ్రతుకుతున్నారో వాళ్ళకి చాలా కాలంగా వాళ్ళ సమస్యలు ప్రభుత్వాల ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. వాళ్ళకి సహజంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, ఒక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే ఉపాధి లేక ఆటో డ్రైవర్లుగా మారుతున్నటువంటి క్రమంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒక ఆటోని సొంతంగా కొనుక్కునేటటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోని కిరాయికి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి వచ్చినటువంటి కిరాయిలతోటి ఆటో కిరాయి కట్టడానికే సరిపోతుంది ఒక పక్క అయితే. రెండోది, కొంతమంది ఫైనాన్స్ తీసుకొని ఆటోలు కొనుక్కుంటున్నారు. ఆ ఫైనాన్స్ వడ్డీ కట్టలేక, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో ఒక పక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, మరొక పక్క ప్రభుత్వాలు సృష్టించినటువంటి ఇట్లాంటి సమస్యలతోటి మొత్తంగా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవితం వ్యవస్థ మొత్తం దెబ్బతింటున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అందుకే 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. వాహన మిత్ర అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఆటో డ్రైవర్స్ కి 10,000 రూపాయలు, అంటే తక్కువే కావచ్చు కానీ ఒక ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని ఆదుకునేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. 10,000 రూపాయలు సంవత్సరానికి, అంటే దాదాపు 800 నుంచి 900 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం సహాయం చేసినట్లుగా మనం చూసాం అక్కడ వాహన మిత్ర పథకం. ఇక్కడ కూడా అలాంటి పథకాన్ని ఆటో డ్రైవర్స్ ని ఆదుకోవడానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటైతే, మన తెలంగాణలో కూడా ఒక పథకం ఉందండి, డ్రైవర్ కమ్ ఓనర్ అనేటటువంటి పథకం ఉంది. డ్రైవర్ కమ్ ఓనర్ అనేటటువంటి పథకం ద్వారా ప్రభుత్వాలు అసలు ఎవరికి సహాయం చేస్తున్నాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఫైనాన్సింగ్ ఇచ్చేసి వాళ్ళు కార్లో లేకపోతే ఆటోలో కొనుక్కొని వాళ్ళు వృత్తి చేసుకోమనంటే ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? అక్కడ కూడా అనర్హులకి ఇవ్వటం వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ పథకాలు ఉపయోగపడటం లేదు అనేది చాలా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బాధ్యత ఏంటది? మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ తోటి నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రెండవది, దశాబ్ద కాలాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఇన్సూరెన్స్ పరమైన సమస్యలు, ఆ సమస్యలు రోడ్డు ట్యాక్స్ పరమైనటువంటి సమస్యలు, ఇట్లాంటి సమస్యల నుంచి వాళ్ళని బయటపడివేసి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శేషు గారు, ఇప్పుడు కేవలం విశ్లేషణ, నెక్స్ట్ ఎపిసోడ్ లో, నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మీకు నేను పరిష్కార మార్గం తర్వాత ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. మేము ఎన్నో సంవత్సరాలుగా ఆటో కార్మికులను ఆదుకోవాలని ఒక డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేంటి అంటే, ఒక ఆటో డ్రైవర్ కార్పొరేషన్ పెట్టండి. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, అనేక కుల కార్పొరేషన్లు ఉన్నాయి, ఫెడరేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఆటో డ్రైవర్లను ఆదుకోవటానికి మీరు ఏం చేస్తారంటే ఒక ఆటో కార్పొరేషన్ పెట్టండి అంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 2025-26 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గిగ్ కార్మికులను ఆదుకోవటానికి 2 హామీలు ఇచ్చింది. అట్లాంటి హామీలు ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ఒక పెద్ద సెక్టర్ కదా. వీళ్ళని ఓట్లు వేయించుకోవడం కోసమే వాడుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోగా మరింత సమస్యల్ని ప్రభుత్వాలే సృష్టిస్తే వీళ్ళు ఎలా బ్రతుకుతారు అనేటటువంటి ఒక ప్రశ్నని మనం ఫోర్సైట్ సివి ద్వారా నేను ప్రభుత్వానికి చెప్తున్నాను. తక్షణమే ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా ఒక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఆ ఆటో కార్పొరేషన్ ద్వారా ఆటో కార్మికులను ఆదుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలని నేను ఫోర్సైట్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం, నెక్స్ట్ ఏదైతే మాట్లాడతాం అప్పుడు దీనికి పరిష్కార మార్గం కూడా మాట్లాడడానికి ఎంచుకోవడానికి మనం వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఏంటంటే మల్లేష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఆటో సమస్యల ఇట్లా ఐఎన్టీయూసీ కాంగ్రెస్లో భాగమే కాబట్టి, దానికి అనుబంధ సంస్థ కాబట్టి ఈ విషయంలో మీరేమైనా చొరవ తీసుకున్నారా? ఆటోకు సంబంధించిన ఏదైతే ఈ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకున్నారా మీరు? లేకపోతే ఇలాగే ఈ ఆటో సమస్యల ఆకలి కేకలు, ఆత్మహత్యలు, బలిదానాలు ఇలాగే కొనసాగించాల్సిందా? ముందుగా ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, అక్కడ శేషు గారికి, అందరికీ నమస్కారం సార్. ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ ద్వారా సార్, నేను ఒక ఆటో డ్రైవర్గా యూనియన్ నాయకులకు చెలాయిస్తున్నాను. ఇక్కడ మన బిఎంఎస్ అబీబ్ గారు ఉన్నారు, అట్లనే మన జేఏసీ నాయకుడు రవి గారికి, అందరికీ మా ఐఎన్టీయూసీ ధన్యవాదాలు ఇస్తున్నాను. నేను ఆటో నడిపించుకుంటూ ఇలా యూనియన్ నాయకులు నేను ఈరోజు 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను సార్. ఆటో కష్టాలు, మేము పడే బాధలు అన్నీ తెలుసు కాబట్టి
మొట్టమొదటిసారిగా 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫస్ట్ సారి రాజకీయ నాయకులు దృష్టి తీసుకుపోయింది ఐఎన్టీఎస్ ద్వారా సార్. ఆ రోజు 19లో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 12,000 రూపాయలు అని చెప్పేసి అన్ని రకాలుగా మేనిఫెస్టో పెట్టించారు. అదేవిధంగా 2024 మేనిఫెస్టో శ్రీధరబాబు అధ్యక్షన నేను దగ్గర ఉండి ఆటో డ్రైవర్లు కాక అందరు ఆటో డ్రైవర్లకు కాక రవాణా కార్మికులు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా పెట్టించినాం. కానీ మహాలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి కొంచెం ఆటో డ్రైవర్కి ఇబ్బంది జరిగిన వాస్తవం. కానీ హైదరాబాద్లో ఆటో మహాలక్ష్మి ద్వారా ఆటో మొత్తం కార్మికులు నష్టపోతే మేము ఐఎన్టీ ద్వారా మేము ఒప్పుకున్నాము సార్. ఎందుకంటే ఓలా ఊబర్ వంటి సంస్థలు టూ వీలర్ తీసుకొచ్చి రోజు 1,50,000 బైకులు హైదరాబాద్లో నడుస్తున్నాయి సార్. ఒక్కొక్క బైక్ రోజుకు వచ్చేసేవారు 15 నుంచి 20 రైళ్లు పోతున్నారు. అంటే ఎన్ని మా రైళ్లు ఎత్తుకపోతున్నారో మీరు ఒకసారి గ్రహించారు. ఒక బస్సులో ఎంతమంది మంత్రులు సార్? ఒక బస్సులో రోజుకు మహిళలు మా ఆటో గిరక 10% పోతుంది. కానీ 200% బైకుల ద్వారా మా రవాణా మొత్తం పోతున్నది. దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దుష్పరిశానంగా చేస్తున్నారు. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఏ రోజు గవర్నమెంట్ ఆటో డ్రైవర్ కానీ రవాణా రంగ కార్మికుల మీద కానీ ఏ రోజు వాళ్ళు శుద్ధి తీసుకున్న కార్యక్రమం లేదు. అదే మన కోవిడ్ వచ్చి ఒక 2 సంవత్సరాలు మేము మొత్తం అతలకుతలం అయితే కానీ స్కూల్ టీచర్లకు కానీ స్కూల్ బస్సు డ్రైవర్లకు కానీ అందరికి కోవిడ్ ద్వారా వాళ్ళు నష్టపోతే వాళ్ళకు సహాయం చేసేది తప్ప కానీ మాకు కిలో బియ్యం ఎక్స్ట్రా అయ్యాలి సార్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కోవిడ్లో. కానీ ఏ ప్రభుత్వం గిట్ట ఆటో డ్రైవర్ కానీ రవాణా లారీ బస్సు డ్రైవర్ కానీ ఏ ప్రభుత్వం గిట్ట చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మొన్నగిట మంత్రిగా ఇచ్చినాము. తొందరలో ఏంటంటే దీని ఈ వ్యవస్థ మొత్తం అతలకుతలం ఉన్నది. ఒక డేటా తయారు చేస్తున్నారు. డేటా ద్వారా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఏ ద్వారా ఇవ్వాలి లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా డైరెక్ట్ రవాణా కార్మికుల రవాణా శాఖ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది సార్. ఇదే విషయంపై ఒకసారి మనం మల్లా గారి దగ్గరికి వెళ్దాం. ఏఐటీసీ నాయకులైనటువంటి మల్లా గారు మేసం చెప్పండి. ఇప్పుడు ఏదైతే మిత్రులు చెప్తున్నారో మనకు మల్లేష్ గౌడ్ గారు చెప్పారో కాంగ్రెసే ఇంతకు ముందు ఉన్నప్పుడు ఈ మేనిఫెస్టోలో తీసుకొచ్చింది, ఈ సమస్యలు పరిష్కారం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఈ సమస్యలు మాత్రం ఎక్కడ చిత్తశుద్ధితో పనిచేయలేదు అని చెప్తున్నారు. కానీ అనేక సంవత్సరాలుగా ఆటోకు సంబంధించిన కార్మికులు ఇలాగే వారికి సంబంధించిన ప్రతి సమస్యలను ఎవరు కూడా పరిష్కరణ నాదిన లేడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దీనికి సంబంధించిన ఈరోజు మనం 2024 డాటా తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 14 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నట్టు డాటా మొత్తం పేర్లతో సహా మన దగ్గర లిస్ట్ ఉన్నదండి. ఈ విషయంపై ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టుగా ఒక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వీళ్ళకి ఇంత వారికి ఎందుకు దీని మీద చిత్తశుద్ధి లేదు? ఈ విషయంపై మీరేమంటారండి మల్లా గారు? సారీ జమలయ్య గారు. జమలయ్య గారు మాట్లాడండి. సార్ హలో జమలయ్య గారు మాట్లాడండి సార్. ముందుగా ఈరోజు ఆటో డ్రైవర్ల సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన టీవీ వారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంస్థ తరఫున ఏఐటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నాతో పాటు ఇవాళ చర్చల్లో పాల్గొంటున్న అన్ని సంఘాలకు కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. తమ దృష్టి ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యలపై గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో ముసల కన్నీరు కారుస్తూ ఆటో డ్రైవర్లు ఎక్కువ ఇబ్బంది పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఇంతకుముందు ఐఎన్టీసీ మిత్రుడు చెప్పినట్టు గత 10 సంవత్సరాలుగా అనేక దఫాలుగా ఆటో వర్కర్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, విడిభాగాల రేట్లు తగ్గించండి అని అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టించుకోకపోగా ఆటో డ్రైవర్లపై తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది కార్మికులు పాల్గొంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆటో డ్రైవర్ 4,400 ట్యాక్స్ తగ్గించి ఇవాళ ఆటో డ్రైవర్లకు 3,000 ఇన్సూరెన్స్ని 13,000 పెంచిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. అదేవిధంగా మేము ఆటో డ్రైవర్లకి సార్ మాట్లాడండి. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అనేక దఫాలు కూడా ఉద్యమాలు చేశాం సార్. అయినా సరే
ఈ ప్రభుత్వం పెడిచోని పెట్టింది. ఇకపోతే ఇవాళ ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చిన్న పెద్ద పట్టణాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాపిడ్, ఓల్వా, ఊబర్ సంస్థలకి వాళ్ళు తీసుకొచ్చి ఇవాళ ఆటో డ్రైవర్లపై ఎక్కువ పట్టగొడుతుంది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. సార్ హలో మాట్లాడండి సార్, మీ మాట వినబడుతుంది, కంటిన్యూ మాట్లాడండి. లైవ్ పెట్టండి సార్, మాట్లాడండి, కోయి బాత్ నై, మాట్లాడండి సార్. తీసుకొచ్చింది ఇవాళ ఆటో డ్రైవర్కి ఎక్కువ నష్టం పెట్టింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. సార్ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుదలుచుకున్నాం. తెలంగాణలో ఎన్నికలలో హామీలు ఇచ్చిన ప్రకారం మీ మేనిఫెస్టోలో ఇవాళ ఆటో డ్రైవర్లకు ఏ ఆటో డ్రైవర్ వచ్చి ఏ ప్రభుత్వాన్ని మాకు సాయం చేయండి మహాప్రభుని అడిగిన వాళ్ళు ఎవరు లేరు సార్. వారికై వారే ఓట్ల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి నెలకి 12,000 ఇస్తామని చెప్పింది వారే. ఆ హామీని కూడా అమలు చేయమని కూడా అనేక సభలు కూడా ఇప్పుడు 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇవాళ అందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్ల పట్ల ఎందుకింత రాక్షసుగా వ్యవహరిస్తుందో మాకైతే అర్థమయ్యట్లేదు సార్. తక్షణమే ఆటో కార్మికులకి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులు వారు ఇస్తున్న నెలకి 12,000 తక్షణమే ఇవ్వాలని తమ ద్వారా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మేము సార్ అయిపోయింది 2 నిమిషాలు సార్ మాట్లాడండి సార్. డిమాండ్ చేస్తున్నాం సార్, మహాలక్ష్మి పథకం పెట్టడం మేము ఏఐటీసీగా వ్యతిరేకించట్లేదు. అది మా కుటుంబ సభ్యులు కూడా ఎక్కుతా ఉన్నారు, మహిళా సోదరులు కూడా. దానివల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది. నష్టాన్ని పూడ్చడానికే ఇవాళ మీరు ఇస్తున్న సంవత్సరానికి 12,000 ఇవ్వండి. అదేవిధంగా మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో సోదరుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ద్వారా కూడా అనేక మంది నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం తక్షణమే నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీ తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా గతలో చూసుకుంటే సార్ ఏఐటీసీగా అనేక ఉద్యమాలు చేశాం. ఉద్యమాలలో కూడా ఈ ప్రభుత్వం మనం ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా సరే పెడిచోని పెట్టింది. మా ఆనాటి ఆటో వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఈనాటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పూనవనేని సాంబశివరావు గారి ద్వారా మొన్న హైదరాబాద్లో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అన్ని ఆటో సంఘాలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపిద్దామంటే గౌరవ శాసనసభ్యులతో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి సాంబశివరావు గారు ఈ సమ్మె వాయిదా వేయండి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి మీకు ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తామని ఆ హామీని కూడా పొన్నం ప్రభాకర్ గారు మర్చిపోయారు. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారిని ఏఐటీసీ పక్షాన తక్షణమే మా ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే సాంబశివరావు గారితో మీరు సంప్రదింపులు చేసి ఆటో కార్మికులకి అన్ని సంఘాల జేఏసీ కార్మికులకి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఇకపోతే మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఆటో కార్మికులు కొన్ని విడిభాగాలపై సెస్ కింద 10% వారి ప్రభుత్వం వారు పక్కన పెడితే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డీజిల్ పెట్రోల్ పై 1 లీటర్కి పర్సెంటేజ్ 20% నుంచి 35 రూపాయలు తీసుకుంటా ఉంది. మేము ఆటో డ్రైవర్ల పట్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ద్వారా సార్ రైట్ ఓకే రైట్ సార్. ఇదే విషయంపై మరొకసారి హబీబ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బిఎంఎస్ ఉపాధ్యక్షులు ఏంటంటే హబీబ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. తిరిగి స్వాగతం. అయితే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో 7 లక్షలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. ఆ ఆటోలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలకు పర్మిట్ ఇవ్వాలి, వారికి సమస్యల పట్ల ఏదైతే ఆర్థికంగా వారికి ఆదుకోవాలి,
చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలు ప్రకటించాలి. అది యాక్సిడెంట్లో చనిపోయినా, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినా, ఏ సమస్యలతోనైనా చనిపోయినప్పటికీ వారికి ఆర్థికంగా ఆదుకోలే, వారికి సంబంధించిన కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలి, వారికి ఇళ్ళన్నా ఇవ్వాలి అనే ఒక కోరికలతో, తన న్యాయమైన కోరికలతో అనేక సంవత్సరాలతో కొట్టుమిట్టాడుతున్న ఆటో వాలాల సమస్యల పట్ల ఈరోజు ఫోర్ట్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఆ కార్యక్రమమే ఆటో వాలా ఆకలి కేకలు, అల్లకల్లోలమవుతున్న ఆటో వాలా కుటుంబాలు. ఈ విషయంపై ఈరోజు ఈ జరుగుతున్న డిబేట్లో కొనసాగించడానికి బిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి హబీబ్ గారు, మీరేమంటారండి ఈ విషయంపై? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడైనా ఈ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేశాయా? అట్లనే నాతోటి మిత్రుడు మల్లేష్ గారు, అట్లనే రవి కుమార్ గారు, కర్మ అందరికీ నమస్తే. రెండు విషయాలు చెప్తాం అనుకున్నా సార్, కొంచెం మీరు బ్రేక్ చేయండి. నాకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 18 నెలలో ఈ సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చి అనుకున్న కార్యక్రమం కానీ మన ధర్నాలు ఏమైనా చేశారా? మేము బిఎంఎస్ గా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీరు ఇయర్ ఫోన్స్ తీసేసి ఫోన్లో డైరెక్ట్ మాట్లాడండి. ఓకే 1 minute సార్, డైరెక్ట్ మాట్లాడండి. ఓకే సార్, స్పీకర్ ఆన్ చేశారు, అందుకోసమే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు కరెక్ట్గా వినపడుతుంది, మాట్లాడండి. విషయం ఏంటంటే, మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి సంది ఏ దినం ముఖ్యమంత్రి గారు సోనియమ్మ పుట్టినరోజు 9వ తారీఖు నేను తెలంగాణలో మహాలక్ష్మి పథకం తీసుకొస్తా అని చెప్పారు. ఒక్కరోజు ముందు నేను పిఎంఎస్ గా ఐకాసా జేఏసీ లెటర్ ప్యాడ్ పైన నేను ప్రజాభవన్ అంటే ఇలా ప్రజాభవన్ లో నేను వెళ్ళి స్వయంగా నేనే వెళ్ళి ఆ దినము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో కలిస్తే ఒక్కటే నిమిషం నాతో మాట్లాడి, సార్ మీరు పొద్దువాల లేస్తే 9వ తారీఖు రోజు కాంగ్రెస్ సోనియమ్మ పుట్టినరోజు మహాలక్ష్మి పథకం తీసుకొస్తున్నారు. తెలంగాణలో ఉన్న 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రోడ్డు మీద తీసుకొస్తారు సార్ అన్న. అంటే ఏం జరగదు, బస్సు బస్ స్టాండ్కే పోతుంది, ఆటో దగ్గరనే ఉందని చెప్పారు ఆ దినం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బస్సు బస్ స్టాండ్కే పోతుంది, ఆటో డ్రైవర్ల బస్కు బస్ స్టాండ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఉద్యమాలు చేయలే, నామకే వస్తే ఒక జేఏసీ పెట్టుకొని, ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని మన ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, అట్లనే మా సోదరుడు మల్లేష్ గారు ఐఎన్టీసీ యూనియన్, వీళ్ళందరూ ఒకటే జేఏసీలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ఏఐటీసీ సాంబశివరావు గారు వీళ్ళకు మద్దతుగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేశారా? ఎప్పుడైనా వచ్చి బస్ బోన్ ముట్టడి చేశారా? బిఎంఎస్ 40 రోజులు తెలంగాణ 33 జిల్లాల్లో ప్రతి ఒక్క బస్ బోన్ ముట్టడి చేస్తే 41 days లో, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 41 రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు చర్చలు పెడుతున్నారని పిలిపించారు అన్ని యూనియన్స్. ఓకే, ధన్యవాదము, చాలా సంతోషం విషయము. 41 రోజుల తర్వాత మా తెలంగాణ ప్రభుత్వము నిద్ర లెక్కలు లేచిందని మేము అందరం కలిసి అన్ని యూనియన్స్ కలిసి చర్చలకు వెళ్ళాము. చర్చలకు వెళ్ళినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అలా ఛాంబర్ లో వస్తేనే టిఆర్ఎస్ నాయకులకు కొట్టుకుంటూ పోయారు. అంటే ఒక దాదాగిరి. మీరు సాంబశివరావు గారి పేరు కూడా పెట్టారు, దయచేసి ఒక మాట మీరు వినాలి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి ఆయన పూనంనేని సాంబశివరావు గారు పేరు వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు.
బిఎంఎస్ అనేది హైదరాబాద్ వరకే పరిమితం. 33 జిల్లాల్లో ఏ జిల్లాలు ఉన్నాయో ఒక్కసారి చెప్పండి బ్రదర్. 33 జిల్లాల్లో మీ బిఎంఎస్ ఏ జిల్లా కమిటీలో ఒకసారి చెప్పండి. మీరు ఎయిడ్స్ కోసం మాట్లాడారు. హైదరాబాద్ 10 జిల్లాలో ఉంటే ఉండొచ్చు, కానీ 33 జిల్లాల వ్యాప్తంగా ఆటో కార్మికులపై బిఎంఎస్ ఎప్పుడైనా ఆందోళన కార్యక్రమాలు చేసిందా? హబీబ్ గారు ఒక విషయం ఏంటంటే మీరు కేవలం లేదు సార్. హబీబ్ గారు ఒక నిమిషం మిత్రులు జమలయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. జమలయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఐ విల్ గివ్ ఆన్సర్ టు యు. హైదరాబాద్ వరకే ఉందా మహాలక్ష్మి పథకం? జమలయ్య గారు ఒక్క నిమిషం, వేరే జిల్లాలో లేదా? నేను అదే అంటున్నాను. హైదరాబాద్ లో 10 జిల్లాల వరకే ఇంకా జేఎస్ ఆటో డ్రైవర్లు. జమలయ్య గారు హబీబ్ గారు ఒక విషయం మీరు కాదండి. మీరు ఏం చేశారంటే కేవలం బిఎంఎస్ ఒక్కటే అన్ని జిల్లాల్లో బస్సు ముట్టడి ఇచ్చారు. అబద్ధాలు చెప్పించింది మీరా? ఒక మాట రండి. ఏదైతే ఇప్పుడు ఈ యూనియన్లలో ఏదైతే కొరవ ఉన్నదో దీనికి ఎక్కడైతే ఐక్యత లేదో ఐక్యత లేని దాన్నే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూ జమీల్ గారు చెప్పండి. చెప్పండి. మాట్లాడాను ప్రజానాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా. హబీబ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే కేవలం బిఎంఎస్ మాత్రమే చేసిందని చెప్పారు. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏమన్నారంటే మేము అందరం కలిసి వెళ్ళామని చెప్పారు. తర్వాత ఏమన్నారంటే ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటే సంస్థ ఒక వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థ విషయంలో ఇది యూనియన్ల పంచాయతీ కాదు, వ్యక్తిగత పంచాయతీ కాదు. 7 లక్షల ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతున్నాం. ఆటో కార్మికుల సమస్యల గురించి మాట్లాడండి. అదే ఆటో సమస్యలపై మాట్లాడండి. యూనియన్ పంచాయతీలు కాదు ఇవి. ఉద్యమాలు చేశారన్న దానికి మాట్లాడారు. హబీబ్ గారు ఉద్యమాలు చేశాం. యూనియన్ పంచాయతీలు ఆపండి. యూనియన్ పంచాయతీలు ఆపండి. ఆ సమయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ ఆటో వాళ్ళ సమస్యల పట్లనే మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా నేను వెళ్ళాను నేను చేశాను అనేది ఎవరు కాదండి. ఇది వ్యక్తి కాదు, ఇది ఒక వ్యవస్థ. ఓకే ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడండి. ఆటో సమస్యలపై మాట్లాడండి. ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడండి. వారి కుటుంబాలు ఏదో సంక్షోభంలో ఉన్నారో ఆ విషయంపై మాట్లాడండి. ఓకే సార్. గో హెడ్. విషయం ఏంటంటే 40 రోజులు మేము ధర్నాలు చేసినాక ఉద్యమాలు చేసినాక ఒక 41 రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వం చర్చలు పెట్టించి అందరు పిలిచారు. మేము వెళ్ళాం, ఆల్ యూనియన్స్ మా మిత్రులందరూ వచ్చారు. వచ్చినప్పుడు మా సమస్యలు అడిగారు. సార్ మా సమస్యలు ఏమున్నాయి? మహాలక్ష్మి పథకము, సంక్షేమ బోర్డు, అట్లనే మీరు వన్ స్టేట్ 1 పర్మనెంట్ చెప్పారు. కొన్ని ఇంకా విషయాలు మాకు అడ్డాల్లో దాని గురించి చెప్పారు. మీరు దాని గురించే పిలిచారా వేరే విషయాల గురించే పిలిచారా అని అడిగాను. అడిగినప్పుడు మేము వచ్చి 40 రోజులే, ఇవాళకి 41 రోజులు అని చెప్పారు. 41 డేస్ అయింది మాది. ఎలా మాకు కొంచెం సమయం కావాలి అని అడిగారు. మాది అంటే మా అన్ని యూనియన్స్ కలిసి అడిగినప్పుడు ఓకే సార్ మళ్ళా ఇంత సమయం కావాలని అడిగాము. అంటే మాకు ఒక నెల సమయం ఇవ్వండి, మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మేము వచ్చి 40 రోజులే మేము మీకు చెప్పిన 12,000 రూపాయలు, అతనే సంక్షేమ బోర్డు,
సింగల్ పర్మిట్ అని చెప్పారు. ఇవాళ 18 నెలలే, ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం 1 నెల కాలే. ఈ తెలంగాణలో 63 మంది మొన్నటికి. నిన్న ఒక ఆటో డ్రైవరు లోకేష్ పాయింట్ కాడ సాజిద్ చెప్పే వ్యక్తి 20 రోజుల కిరాయా లేకుంటే ఓనర్ ఫోన్ చేసి సతాస్తే ఇంటికి పోయి 2 బుక్కలు అన్నం తిన్నామని పోతే ఇంట్లో భార్యతో కిరికిరి, బయటికి వెళ్తే ఓనర్తో కిరికిరి అని ఊరేసుకొని చనిపోయారు. 64 మంది ఇప్పటికి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉందా లేదా? దయచేసి రాజకీయంగా మాట్లాడకండి. రవాణా అక్కడ ఉన్నది. ఇప్పుడు 9 సంవత్సరాలు ఏం చేయలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మీరు రాజకీయంగా మాట తప్ప డ్రైవర్ కావాలని అడుగుతలేరు. కానీ ఎట్లా 64 మంది చచ్చిపోయారండి? ఏ విధంగా చచ్చిపోయినారు? రండి, ఇక్కడ డేటా అయ్యండి. మేము మీడియా వాళ్ళు పోదాము. ఖచ్చితంగా చచ్చిపోయారు. కానీ రాజకీయంగా మాట్లాడకండి దయచేసి. నేను రాజకీయం మాట్లాడతలేరు, నా రాజకీయం కాదు. పంపించండి, అడగండి, ఏం కావాలని అడుగుదాము. ఎట్లా చనిపోయారని చెప్పి చెప్తున్నాను. ఇంత మంది చంపేస్తారు మీరు. 8 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే 18 నెలలైతే 18 నెలలైతే ఇవాళ తెలంగాణ 33 జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఒక బండి షేరింగ్ పెడితే సార్, ఒక బండి పొద్దున షేరింగ్ పెడితే ఇంట్లో 50 రూపాయలు తీసుకొని అడ్డ మీద వచ్చి డీజిల్ పంపించుకుంటే సాయంత్రం 9 గంటలకు సార్ ఒక సీరియల్ దొరకలేదు. విషయం ఉంది కాబట్టి పెట్టారు. వాస్తవాలు చెప్తున్నాను. నేను ప్రభుత్వం గురించి మాట్లాడతాను, వాస్తవాలు చెప్తున్నాను. మంద రవికుమార్ గారు ఉన్నారండి? మీరు జర వినండి. 1 మినిట్ లో క్లోజ్ చేస్తా. ఇవాళ తెలంగాణలో 33 జిల్లాలో 1 లీటర్ పాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఆటో డ్రైవర్ల కుటుంబాలకు, అంటే పిల్లలకి. పొద్దున లేచి సాయంత్రం దాకా మేము 1 కిలో బియ్యం లేకుండా పోతున్నాం ఇంటికి. అంటే తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే విషయంపై మల్లేష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే హబీబ్ గారు చెప్తున్నారో కేవలం మన దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే మన సమాచారం ప్రకారం కేవలం ఒక నిమిషం హబీబ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. హబీబ్ గారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తానండి. ఐఎన్టీయూసీ హబీబ్ గారు ఒక నిమిషం మన మిత్రులు ఎవరైతే ఉన్నారో మంద రవికుమార్ గారు ఉన్నారండి సార్, మంద రవికుమార్ గారు ఉన్నారండి. మల్లేష్ గౌడ్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు హబీబ్ గారు, కేవలం మన దగ్గర ఉన్న వివరాల ప్రకారం కేవలం కొంతమంది మాత్రమే చనిపోయారని తెలిసింది. కాకపోతే అతను 64 మంది చనిపోయారని చెప్తున్నారు. వాస్తవానికి చనిపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు, వాస్తవమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యల పట్ల పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఉన్నదా లేదా? అంటే ఇంతకుముందు గతంలో పున్నం ప్రభాకర్ గారు ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుతాను, మీరు సమ్మెను విరమించుకోండి అని చెప్పిన పదంలోనే వారి మాటను నమ్మినాక ఆటో డ్రైవర్లు మీరందరూ సమ్మెను పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు సమస్య మాత్రం పరిష్కారం. ఈ విషయంపై మీరేమంటారండి? రాష్ట్ర ప్రభుత్వము మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ రోజు వరకు డ్రైవర్ల సమస్యల మీద మాట సిద్ధంగా ఉన్నది. గత 9 సంవత్సరాలు రవాణా శాఖ మంత్రి ఏ రోజు ఏ యూనియన్ నాయకుతో మాట్లాడలేని ఘనత బీఆర్ఎస్ది. మీకు ఈ రోజు ఇప్పటికి యూనియన్ నాయకుడు ఏ యూనియన్ నాయకుడు అయినా మంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడి అన్ని సమస్యలు ఇది చెరవేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డేటా కావాలి. ఒకసారి ఒక పాలసీ తయారు చేసినాక దానికి ఇబ్బందులు రావద్దు, ప్రతి ఒక్క డ్రైవర్ న్యాయం జరగాలి, ప్రతి కుటుంబం న్యాయం జరగాలని చెప్పేసి మా ప్రభుత్వం చూస్తుంది సార్. మంత్రి గారు ఇలా బిఎంఎస్లు అయినా, ఏడీసీ అయినా, సిఐడిలు అయినా, ఏడు అయినా ప్రతి ఒక్కరితో గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఇది ఒక్కరోజుతో పోయేది కాదు సార్. సంక్షేమ బోర్డు అనేది మా భార్య పిల్లలకు, మాకు యాక్సిడెంట్ అయినా, ఏమైనా బీమార్ వచ్చినా, లేకపోతే ఏం జరిగినా ప్రతి ఒక్క
కుటుంబానికి ఆర్థిక సాయం అందడానికి బోర్డు ఏర్పాటు చేస్తుంది సార్. ఆ విధి విధానాలు తయారైతూనే ఉన్నాయి. వాళ్ళు అడిగినారు అన్ని ఈ జేఏసీ మీటింగ్లో పొన్నం ప్రభాకర్ మంత్రి వారిలో పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే మీ డిమాండ్స్ని వ్యక్తిగతం కాకుండా ఒక లెటర్ రూపంగా గవర్నమెంట్కి అందేయని చెప్పింది సార్. ఇంతవరకు ఎన్ని యూనియన్లు అందించలేదో తెలియజేయమని చెప్పండి సార్. ఈరోజు కావాలని చెప్పేసి పుట్టుదల ఎంఎస్ ఉంది, బీజేపీ పార్టీ ఉన్నది, రాష్ట్రం కాదు సార్ దేశం మొత్తంలో రవాణా అనేది ముఖ్య రెండో భాగం సార్. రైతుల తర్వాత రవాణా ఉంది. ఇక రవాణా లేదంటే బస్సు, కారు, ఆటోలు అన్నీ సార్. కానీ ఒక పాలసీ తీసుకోవచ్చు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నొక్కుతున్నారు వీళ్ళు? ఈ దేశం మొత్తం ఉన్నది కదా, వీళ్ళు ఒక పాలసీ తీసుకొని దేశం మొత్తం ఆటో డ్రైవర్, లారీ, ఈ రవాణా కార్యంలో పనిచేసే వారికి ఒక చట్టం తీసుకురావచ్చు కదా. గీకీ వర్షాలకేమో కనీసం హైదరాబాదు జంటనారాలో మాత్రం తిరిగే గీకీ వర్ష కోసమో చట్టం తీసుకొస్తారు వాళ్ళ భద్రత కోసానికి. మేము 30 సంవత్సరాలు పనిచేస్తున్నాము. బీజేపీ వచ్చేసి 11-15 సంవత్సరాలు వస్తున్నారు సార్. ఈ రోజు వరకు ఈ రవాణా రంగం మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నది? ఈ రోజు రాజకీయం మాట్లాడుతున్నారు, చెప్పండి, మీరు సమాధానం చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రాజకీయం మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు రాజకీయం మీరు మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఎవరున్నా మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో ఎవరున్నా సంబంధం. డ్రైవర్ల గురించి మీరేం చేశారు? తెలంగాణలో ఉన్న 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఏం చేశారు చెప్పండి మీరు. 8 లక్షల ఆటో డ్రైవర్లు, 20 లక్షల లారీ, బస్సు, కారు డ్రైవర్ అందరికీ న్యాయం చేస్తానికి రేవంత్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా తొందరలో మల్లేష్ గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. మందకుమార్ గారు, మంద రవికుమార్ గారు, మంద రవికుమార్ గారు ఒక్క నిమిషం. హబీబ్ గారు కొంచెం ఓపిక పట్టండి, ఒకటే నిమిషం. మంద రవికుమార్ గారు మీరు ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ వినొస్తుందా సార్? ఇప్పుడు మంద రవికుమార్ గారు చాలా సేపటి నుంచి మిమ్మల్ని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, ఈ రోజు ఎప్పుడైతే మన మిత్రులు మల్లేష్ గౌడ్ గారు చెప్తున్నారు, అలాగే జమలే గారు కూడా చెప్పారు, హబీబ్ గారు చెప్పారు, శేషయ్య గారు చెప్పారు, ప్రొఫెసర్ శేషు గారు చెప్పారు. విషయం ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షునిగా, ఆటో జాక్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇప్పటి వరకు చిత్తశుద్ధితో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి హామీలు కూడా మేనిఫెస్టోలో వారు చెప్పినప్పటికీ ఎలాంటి హామీలు కూడా వేయలేదు. మహాలక్ష్మి ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ చేశారో, స్విగ్గీ ఇలాంటి ఊబర్, ఓలా లాంటి దాంతో చాలా వరకు నష్టపోతున్నారు. హబీబ్ గారు చెప్తున్నారు 64 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఒక్క ఆటో డ్రైవర్ చనిపితే వానికి సంబంధించిన ఒక దర్దాపుగా 10 మంది కుటుంబ సభ్యుల మీద భారం పడుతుందండి. ఈ విషయంపై ఆటో డ్రైవర్స్ జాక్ అధ్యక్షుడిగా మీరేమంటారండి? సార్ ముందుగా ప్రత్యేకంగా మీ జమీల్ సార్ గారికి, అలాగే 4 సైడ్ టీవీ ఛానల్ వారికి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు కూడా శేషు గారికి, అట్లాగే మా తోటి యూనియన్లు ఎవరైతే ఉన్నాయో జమలన్న కానీ, మల్లేష్ అన్న కానీ, హబీబ్ అన్న గారి, వీళ్ళందరికీ కూడా ఆటో ఉద్యమం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ఒక నిమిషం మాత్రం ముందుగా మా బాధలు ఒకసారి మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో, మేము ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా మా గురించి ఆలోచించి మా కోసం ఒక పథకం పెట్టాలనే ఆలోచించిన రాజకీయ నాయకుడు అయితే ఎవరు లేరు సార్. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలలో మా ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలకు జిందాబాదులు కొట్టిండ్రు, అన్ని పార్టీలకు జెండాలు మోసిండ్రు, అందరిని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, కానీ ఓట్లేసిన ఆ బ్రతుకులు ఎక్కడికి ఆనే ఉన్నాయి సార్. ఆత్మహత్యలు అనే విషయము అంతకుముందు కూడా మల్లేష్ అన్న అన్నట్టు ఆత్మహత్యలు అనే విషయము అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మన ముందుకు ఆత్మహత్యలు అనే అంశము లెక్కలలోకి బయటికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మహాలక్ష్మి పథకం అనే ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి పథకం అనేది రాగానే దాని వల్ల వేటు ఎవరికి పడిందా అని అంటే ఆటోలకే పడ్డాయి. ఆటో డ్రైవర్ల మీదనే గుదిబండలాగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మా జీవితాలను చిన్నాభిన్నం చేసింది మహాలక్ష్మి పథకం. అయినా సరే ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల్లో సరే మల్లేష్ అన్న అన్నాడు, ఆ మేనిఫెస్టో మేమే రూపొందించినాం, ఆటోల విషయంలో మేమే సూచన చేసినాం అన్నాడు, సంతోషం.
అయితే అది అప్పటికే కాంగ్రెస్ కు తెలుసు మహాలక్ష్మి ద్వారా ఆటోలకు వేటు పడుతుంది, వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైతే అది ఆలోచించిన తర్వాతనే ఈ మాకు ప్రత్యామ్నాయ మార్గం తీసుకొచ్చింది సార్. ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సార్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచింది ఏమని, ఆటో సామాజిక భద్రత కల్పిస్తాము, సంవత్సరాలకు 2,000 రూపాయలు ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఆటోలకు పెట్టడానికి కారణం మహాలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి వీళ్ళ జీవితాలు చిన్న భిన్నం అవుతాయి కాబట్టి వీళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడడానికి మనం ఏమైనా రూపొందించాలి, అట్లయితే ఆటో డ్రైవర్లు మనల్ని నమ్ముతారు, మనకు ఓట్లు వేస్తారని మా కోసం కొన్ని అందులో పొందుపరిచారు. వాటిని మేము నమ్మడం జరిగింది. వాటిని అప్పటికే చాలా మంది కూడా బీఆర్ఎస్ నుండి వేరే పార్టీ రావాలని అనుకున్న క్రమంలో మా డ్రైవర్ కూడా అదే అనుకున్న క్రమంలో వీళ్ళు మాకు ఈ పథకాలు పెట్టేసరికి మేము గబగుత్తగా కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసినాం సార్. దానివల్ల ఇంత వేటు పడుతుందని మా వాళ్ళు అప్పుడు గమనించలేకపోయారు. గమనించక మేము ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు వరకు సార్ మా సోదర యూనియన్లు కూడా ఇప్పుడు మన జమలన్న యూనియన్ కానీ ఇంకా మల్లేష్ అన్న లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఒకవేళ వాటిని అమలు చేయించాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయమేం కాదు సార్. ఎందుకంటే జవహర్లాల్ యూనియన్ అయితే కాంగ్రెస్ కు అనుకూలంగా దగ్గర ఉంటుంది. ఏదన్నా సబ్జెక్టు చెప్పాలి, మంత్రితో మాట్లాడించాలంటే అసలు వాళ్ళకి విషయమే కాదు. చేయాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మేము ఇంత పోరాటం ఇన్ని నిర్బంధాలు ఎదుర్కొని స్టేషన్ల దోమలలో ఆడేడ పండుకోవాల్సిన అవసరం లేకుండా సిపిఐ వాళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా మా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా జరుగుతుంది మాకు బాధ అనిపిస్తా ఉంది. అదే సమయంలో మేము మొన్న సభ పెట్టినాం సార్. సభ పెట్టేదానికంటే ముఖ్యమంత్రి గారు మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల విషయంలో మీరు స్పష్టత చేయండి, మీకు ఒక వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నాం సార్. మీ ద్వారా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఏమని మా సమస్యల మీద మీకు ఒక నోటీస్ ఇవ్వాలి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోయేసరికి చాలా మంది మా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అని మా బాధ సార్. దానికోసమే ఆటో ఆకలికి సభ పెట్టినాం సార్. అదే సమయంలో మేము సభ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఒక విషయానికి క్షుణ్ణంగా మన ఛానల్ కావచ్చు, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కావచ్చు, ఇప్పుడు ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ మన ఛానల్ కూడా ఒక రోజు టైం తీసుకున్నాము. ఏదైనా ఒక బస్ స్టాండ్కి వెళ్దాం సార్. ఏదైనా ఒక బస్ స్టాండ్కి వెళ్తే చూడండి, మనం గమనిస్తాం అక్కడ మహిళలు ఎక్కువ శాతం. ఇందాక స్టార్టింగ్ లో ప్రొఫెసర్ శేషు సార్ గారు ఏమన్నారంటే ఆటో కోసమే వెయిట్ చేస్తున్నారు, పాప ఆటో ఎక్కడం లేదా అనేది సార్. అది వాస్తవం. అది మనం ఒకసారి ఏదైనా ఒక బస్ స్టాండ్ ఎంచుకుంటే అక్కడికి వెళ్తే చూద్దాం. మనము అంతకుముందు ఆటోలు మహిళలు ఆటోలు ఎక్కేది, అంతకుముందు ఎక్కేది. ఇప్పుడు ఎక్కువ మా ఆటోలు ఎక్కేంత మహిళలే. కానీ ఈ జెంట్స్ ఎందుకు ఎక్కారంటే ప్రొఫెసర్ గారు చెప్పారు, వాళ్ళకి సైకిల్ ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, కారు ఉంటుంది కాబట్టి తక్కువ మగవాళ్ళు, లేడీస్ ఎక్కువ ఎక్కుతారు అనేది సార్ చెప్పారు. అది వాస్తవం, 100% వాస్తవం. బస్ స్టాండ్కి వెళ్ళి చూద్దాం సార్. బస్సు కోసం ఒకవేళ లేట్ అయినా కూడా 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ బస్ కోసమే చూస్తున్నారు తప్ప ఆటోలు ఎక్కాల్సిన జనము ఆటోలు ఎక్కడం లేదు సార్. దానివల్ల ఏమవుతుందంటే మా మీద తీవ్ర ప్రభావం పడుతూ ఉన్నది, కోలుకోని విధంగా అవుతా ఉన్నది సార్. సాయంత్రం అయ్యేసరికి 200-300 కూడా ఇంటికి పట్టుకపోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా గిరాకీ పడిపోయి ఇంటికి 200-300 కూడా పట్టుకోకుంటే మా మీద వేటు పడేటి ఏంటి ఆర్థిక పరమైన అంటే భార్య పిల్లలను సాదుకోవడము, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడము. అదే సమయంలో ఫైనాన్స్ ఉంటుంది సార్. మాకు డైలీ ఫైనాన్స్ ఉంటుంది, మంత్లీ ఫైనాన్స్ ఉంటుంది. డైలీ ఫైనాన్స్, మంత్లీ ఫైనాన్స్ ఏంటంటే సార్ మేము 30,000-40,000 ఒక కాడ అప్పు తెచ్చుకుంటాం. మా దగ్గర నిల్వ కూడా ఉండేది సార్. ఒక కాడ అప్పు తెచ్చుకుంటాం 30,000-40,000 తెచ్చుకొని ఆ పైసలు పట్టుకొని పోయి ఫైనాన్స్ సంస్థలో డౌన్ పేమెంట్ కడితే ఆయన 1,50,000-2 లక్షల బండి ఇస్తాడు సార్. 1,50,000-2 లక్షల బండి ఇస్తే అది ఫైనాన్స్ లో తెచ్చుకుంటాం సార్. ఇది అప్పే అది అప్పే. ఈ 2 అప్పులు తెచ్చి బండి తెచ్చుకొని ఓనర్ అని అనుకుంటాం సార్. వాస్తవంగా ఓనర్ కూడా కాదు. అది ఏమవుతుంది అంటే సంబరంగా ఉంటుంది, 2 నెలల కష్టంగా గడుస్తుంది. తర్వాత ఇస్తే ఇంట్లో ఆపద పడితే ఇంట్లోకి వాడుకున్నాం అనుకోండి సార్. అది తగ్గిపోయిందంటే దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది సార్. 1 నెల నుంచో ఫైనాన్సర్ ఘోరంగా వేధింపులు మొదలు పెడతాడు. 1 నెల ఆగిందంటే చాలా ఆయనను బండి కొంచెం అయినా ఉంటాడు. కట్టలేని పరిస్థితి, 2వ కిస్తీ కట్టలేని పరిస్థితి. ఇట్లా ఓటు పోగానే ఆయన ఫైనాన్స్ అయినా 3వ కిస్తీ 4వ కిస్తీకి అది బండి కొనుక్కొని పోతాడు.
బండి పూసుకపోయినాక మళ్ళీ ఏం చేస్తారు, మేము ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఏదో అప్పు చెప్తాం సార్. మళ్ళీ అప్పు చేసి అవి పట్టుకొని పోతే 20,000 అని ఇస్తే అలా 20,000 ఆయన ఏం చేస్తాడంటే లేట్ పేమెంట్ అని ఇంకో పేమెంట్ అని దగ్గర 6-7 వేస్ట్ గా తీసుకుంటాడు సార్. అక్కడ మేము అడగలేని పరిస్థితి. ఆ బండి రావాలనే ఉద్దేశం సార్. ఇక్కడ డౌన్ పేమెంట్ అప్పే, ఫైనాన్స్ లో అప్పే, ఎందుకపోతే మళ్ళీ అప్పే సార్. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితం కొనసాగుతా ఉంది. ఈ క్రమంలో ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఈ అప్పులన్నీ కట్టలేము కదా సార్, అప్పులన్నీ కట్టే పరిస్థితి లేదు కదా సార్. అప్పుడు ఏమైతుంది, మనస్తాపానికి గురైపోతారు సార్, మా వాళ్ళు టెంప్ట్ అయిపోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మహాలక్ష్మి కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అంశాల మీద కనీసం వాళ్ళు నోరు విప్పి ఈ నెల ఇస్తాము, ఒక సంవత్సరం ఇస్తాము. రవికుమార్ గారు, మీ మాట బ్రేక్ అవుతుందండి. ఆ బ్రేక్ను ఒకసారి సెట్ చేసుకోండి, తర్వాత మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరొకసారి మంద రవికుమార్ దగ్గర వెళ్దాం. డిబేట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం ఒకసారి మనం జమలయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్కి సంబంధించిన ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో ఆటో విభాగానికి జమలయ్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దాదాపుగా 7.5 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఈరోజు ఉన్నారు. వారికి సరి అయిన పద్ధతిలో ఇళ్ళ స్థలాలు కానీ వారి ఇన్సూరెన్స్లలో కానివ్వండి, వారికి ఏదైతే రావాల్సినకి వారికి ఇన్సూరెన్స్ కంపెనీలలో కానీ వారికి ఇస్తున్న వేతనాలకు సంబంధించి కానీ కేవలం అన్ని ప్రభుత్వాలు వచ్చి కేవలం మాటలు మాత్రమే చెప్పారు కానీ ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలాలు మాత్రం ఎక్కడ లేవు. దాని మీద ఇప్పుడు మీరు ఇంతకుముందే చెప్పినట్టు ములిగేనక్క మీద అది తాడికాయ పడ్డట్టుగా ఈరోజు పరిస్థితి ఏమున్నదంటే, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ స్విగ్గీ, ఓలా, ఆటో, ఓబర్ అని ఏదైతే తీసుకొచ్చారో దీంట్లో ఇంకో భారం పడ్డట్టుగా మనకు తెలిసి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? దానికి ఒక పరిష్కార మార్గం మీ దగ్గర ఏమున్నది? సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి జమలయ్య గారు. సార్, మీ ద్వారా ముందు మందా కృష్ణ మందా రవికుమార్కి ఇచ్చిన విజ్ఞప్తి, అదేవిధంగా శేషు గారికి, మన బిఎంఎస్ ఐఎన్టీసీ మిత్రులు కూడా ఇంతకుముందు మందా రవికుమార్ గారు మాట్లాడుతూ సిపిఐ వాళ్ళు తలుచుకుంటే 7 పెద్ద సమస్య కాదన్నారు. సిపిఐ పార్టీకి ఉంది ఏకైక ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే. ఇవాళ అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఇవాళ గ్రామ పంచాయతీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడేది ఏకైక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే. అది మీ అందరికి కూడా తెలుసు సార్. దాన్ని మేము చిత్తశుద్ధితో మా ఎమ్మెల్యే గారితో, కాంగ్రెస్ కానీ సిపిఎం లీడర్ కానీ మీ ఇద్దరు కావాలంటే 1 గంట పని కాదు. నేను ఒక మాట చెప్తాను సార్, చిన్న సలహా ఏంటంటే, ఇవాళ సార్ అడిగినట్టు మేము అడుగుతా ఉన్నాం, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఆటో డ్రైవర్లకి నష్టమే చేసింది కానీ లాభం లేదని కూడా మేము గతం నుంచి అనేక సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. నేను తమర ద్వారా చేసేదండి ప్రభుత్వానికి, మీరు ఇవాళ ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని, ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు. ముందు మొదటి దఫ అర్హులైన నిరుపేదలైన ఇళ్ల స్థలం కూడా లేని ఆటో డ్రైవర్లకి గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనేది ఏఐటీసీగా ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితిగా మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదే విషయం సార్, గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేశాం. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఆటో డ్రైవర్లకి 60 సంవత్సరాలు రెక్కల ముక్కలు చేసుకొని రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పింఛన్ సౌకర్యం కూడా కల్పించట్లేదు. ఇవాళ ఆటో నడపాలంటే 2 కాళ్ళు ఆడాలి, 2 చేతులు ఆడాలి. బొక్కలు అరిగిపోయి కీళ్ళ వ్యాధులు వస్తూ ఉన్నాయి. మేము అదే చెప్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకి నెలకి 3,000 4,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితిగా అనేక పోరాటాలు చేశాం. ఈ ప్రభుత్వానికి చిన్న సూచన, నేను సార్ ఒకటే మాట, చిన్న సూచన. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు సిపిఐ పార్టీకి ఉంది 1 ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది. మీరు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన మందా రవికుమార్ గారు కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే మాట్లాడండి. సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి కొంచెం ఓపిక పట్టండి, మీ దగ్గరకు వస్తానండి. నేను అబీబ్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మీ ఎమ్మెల్యేలని మీరు చెప్పండి, చెప్పేది సార్. అరే నేను చెప్పేది హబీబ్ గారు మీ దగ్గరకు వస్తున్నాను కదా, మీ దగ్గరకు వస్తాను కదా.
చెప్పేది వినాలి. సాంబశివరావు గారు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించింది. చెప్పేది వినండి సార్ మీరు ఫస్ట్. అరే మేము తీసుకొస్తాం సాంబశివరావు గారిని. నేను చెప్పేది వినండి. సాంబశివరావు గారిని మేము తీసుకొస్తాం. బీజేపీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చే శక్తి నీ కాడుందా? అవసరం లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చే శక్తి నీ దగ్గర ఉందా? సాంబశివరావు గారు తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను తీసుకొస్తా. నేను చెప్పేది ఆటో డ్రైవర్ల సమస్యల సార్ సార్ ఒక్క నిమిషం జమలా గారు ఒక్క నిమిషం ఆగండి. జమలా గారు ఒక్క నిమిషం ఆగండి. హబీబ్ గారు అసలు మీకు బిఎంఎస్ అంటే తెలుసా అండి? ఒక్క నిమిషం హబీబ్ గారు, బీజేపీ అనుసంధ సంస్థనే బిఎంఎస్. చెప్తా ఉన్నాను. బిఎంఎస్ అంటేనే బీజేపీకి అనుబంధ సంస్థ. ఈ రోజు కార్మిక సంస్థ ఏదైతే ఉన్నదో బిఎంఎస్ కి ఉపాధ్యక్షులుగా ఉన్న మీరే మాకు ఎలాంటి సంబంధం లేదు బీజేపీతో అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఏదైతే ఉన్నదో మీరు కార్మిక సంఘ నాయకులుగా. ఓకే రైట్, వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ ద డిబేట్ బికాస్ నో వన్ థింగ్. మీరు సార్ ఒకటే నిమిషం చెప్పండి జమలా గారు. ఒక్కటే మాట సార్, నేను ఎక్కువ మాట్లాడినా. నేను మీరు అడిగారు కాబట్టి సొల్యూషన్ కోసం చెప్పాను సార్. అందరం ఏకమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్దేశంతో చెప్పాను. కానీ నేను రాజకీయాలు లేవు సార్ ఇందులో. ఏఐటీసీగా, ఆటో వర్కర్స్ యూనియన్గా ఆటో డ్రైవర్ల పట్ల ఏ ఉద్యమం చేసినా, జేఏసీ పిలిపించినా ముందుంటామని కూడా తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే రైట్ సార్. మంద రవికుమార్ గారు కంక్లూడ్ గా మీరేమంటారండి? సార్ కంక్లూడ్ గా రవికుమార్ గారు విషయం ఒక విషయం ఏంటంటే, రవికుమార్ గారు, జమలా గారు, హబీబ్ గారు ప్రస్తుతం మరి ఒకసారి ఏంటంటే, హబీబ్ గారు మీరు కొంచెం ఒకసారి ఏంటంటే విషయం పట్ల ఆటో సమస్యల పరిష్కారానికి మళ్ళా ఎలాంటి సూచనలు ఇద్దాం, దీని సమస్య పరిష్కారానికి మార్గం చూసే వేద్దాం. కానీ నేను వస్తాను, మీరు వస్తారు, వ్యక్తిగతంగా మనం రవికుమార్ గారు మీరు మాట్లాడండి సార్. జమలన్న, నేను సాంబశివరావు సార్ పేరు ఎందుకన్నానంటే, మనకు అప్పుడు మొన్న 7 తారీఖు నాడు, పోయిన 7 తారీఖు నాడు బంద్ పిలిపించినప్పుడు మన సాంబశివరావు సార్ చాలా బంద్ విషయంలో పొన్నం ప్రభాకర్ గారితో టచ్లో ఉన్నాడు. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు సార్. చేసే క్రమంలో పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు మరి మనలోకి టైం ఇచ్చిండు. ఏది మన సాంబశివరావు సార్కి ఎమ్మెల్సీ ఆయన కోదండరావు సార్కి టైం ఇచ్చిండు. మాట్లాడదాం, పరిష్కారం చేద్దాం, బంద్ పిలిపద్దు అని టైం ఇచ్చిండు సార్. ఇచ్చి పాపం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు మినిస్టర్ గారు ఏం చెప్తారో, ఏం పరిష్కారం చేస్తారో అని ఎదురు చూసే క్రమంలో మినిస్టర్ గారు నిర్లక్ష్యంతో ఎక్కడో వేరే జిల్లాలో ఏదో మీటింగ్లో వెళ్ళిపోయింది సార్. మన వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యే గారికి తెలియదు ఈ విషయం ఎక్కడున్నాడో అని. వీళ్ళేమో ఈ యూనియన్ వాళ్ళు ఇప్పుడు జేఏసీగా ఉన్న యూనియన్ వాళ్ళందరేమో వారి కోసం చూస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తీరా టైంకు 5 తారీఖు 6 తారీఖు నాడు ఫోన్ చేస్తే సాంబశివరావు సార్ ఎవరో ఫోన్ చేసిండు మినిస్టర్ గారికి. ఫోన్ చేస్తారని నేను మర్చిపోయినా, నేను లేను, బంద్ పిలుపు అయితే ఆఫ్ చేయండి, తర్వాత చూద్దామని నిర్లక్ష్యంగా మాట్లాడాడు సార్. ఇక్కడ ఏమైందనంటే, సాంబశివరావు సార్ వారు ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ కాబట్టి మేము అంత తొందరగా తప్పు పడ్డాం సార్. ఎందుకంటే అది ఉద్యమ నేపథ్యంలో ఉన్నది కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండరు. అయితే ఇక్కడ తప్పుదారు పట్టించింది అనేది ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చల పేరు మీద పోరాటం చేస్తుంటే బంద్ పిలుపును బంద్ చేయాలనే ఒక కాన్సెప్ట్ మినిస్టర్ గారికి ఉన్నది తప్ప సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనే ఉద్దేశం లేక. శేషు గారు ఉన్నారండి, ప్రొఫెసర్ శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు లాస్ట్ కంక్లూడ్ గా ఈ రోజు మనం చూస్తున్నాం సార్, అనేక సమస్యలతో కొట్టుమిటాడుతున్న ఈ రోజు ఆటో సమస్యలలో ఐక్యత లేకపోవడమే ఆ సమస్య పరిష్కారానికి చూపుతలేదన్నట్టుగా మనం ఒక భావించవచ్చు. ఆ విషయంలో ఈ రోజు ఆటో కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు సంబంధించి ఈ రోజు మన మిత్రులు చెప్తున్నారు. మంద రవికుమార్ గారు ఏం చెప్పారంటే, మేము వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి వెళ్ళి మమ్మల్ని రమ్మని చెప్పి కూడా అతను వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. తీరా మనం ఫోన్ చేసినప్పుడు అతను అందుబాటులో లేరు. ఈరోజు అరే సారీ అని చెప్పారు, ఒక నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరించారని చెప్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మనం ఈ సమస్యను పరిష్కరించడానికి మీ దగ్గర ఏమైనా సామరస్యంగా ఒక పరిష్కార మార్గం ఏమైనా ఉన్నా సార్?
జమీల్ భాయ్ నేను అందరూ శశి గారు మాట్లాడుతున్నారు, ఎవరు కూడా మాట్లాడకండి ప్లీజ్. శశి గారు కమాన్ గో హెడ్ సార్. నేను ఒక 3 మాటలు చెప్తాను, ఒక 3 అంశాలు చెప్తాను వాళ్ళ కోసం. ఒకటి ఏంటంటే వాస్తవంగా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత వాళ్ళకి సమస్యల తీవ్రత పెరిగింది. గతంలో ఉన్న సమస్యలకి మరింతగా మహాలక్ష్మి పథకం సమస్యను యాడ్ చేసింది, ఫ్రీ బస్ పథకం సమస్యను యాడ్ చేసింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు తక్షణంగా ఆర్థిక సహాయం చేసే విధంగా ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 12,000 రూపాయల హామీ కాకుండా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఒకటి నేను చేస్తున్నాను. దాంతోపాటు ఆటో కార్మికులందరూ కూడా పేదవాళ్లే కాబట్టి ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి కొంత రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఉదాహరణకు ఇందిరమ్మ పథకంలో ప్రతి ఫేజ్లో కూడా వాళ్ళకి 5% 10% రిజర్వేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఆటో కార్మికులు ఆ లబ్ధిదారులు ఉండే విధంగా ఎంపిక చేయాలి. ఇది ఒకటి. రెండోది, ఆటో కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో అడుగుతున్నట్లుగా ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు లేదా ఒక స్పెషల్ కార్పొరేషన్, ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ కి కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండోది. మూడోది, ఇన్సూరెన్స్ కి సంబంధించింది. ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభుత్వం కొంత భాగం కట్టాలి. ఒకటి, రోడ్డు ట్యాక్స్ ని ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా రద్దు చేయాలి. మూడో అంశం ఏంటి నేను చెప్పేది అనంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకి మోటార్ బోట్లకి సబ్సిడీ ఇస్తారు. ఏది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ సబ్సిడీ ఇస్తారు. అట్లాగే ఇక్కడ ఆటో వాళ్ళకి పెట్రోల్ బంక్లలో డీజిల్ కొట్టించిన పెట్రోల్ పోసినా ప్రభుత్వం తన ట్యాక్స్ ని కొంత తగ్గించుకొని సబ్సిడీ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేటటువంటి లీటర్ పెట్రోల్ పైన లీటర్ డీజిల్ పైన సబ్సిడీ ఇస్తే కొంత ఆర్థిక భారం వాళ్ళ పైన తగ్గుతుంది. నేను ఈ 3 ప్రపోజల్స్ చేస్తున్నాను. ఈ 3 ప్రపోజల్స్ ప్రభుత్వం ముందు పెట్టాలని యూనియన్ నాయకులను కోరుతున్నాను. ఇదే విషయంపై ఒకసారి ఇంకొక విషయం శశి గారు, జస్ట్ వన్ లిటిల్ బిట్ ఐ వాంట్ టు యాడ్. శశి గారు, ఒకే ఒక విషయం అండి. ఈ రోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు, కరెక్టే. కర్ణాటకను చూసి మనం కూడా ఇప్పుడు ఢిల్లీని చూసి కర్ణాటక చూసుకొని మనం తెలంగాణ చూసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇదే పథకం తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు రాబోయే 2-3 రోజులలో ప్రకటించబోతున్నారు. వాళ్ళు కూడా ఇదే దుస్థితికి, వాళ్ళు అక్కడ ఇంకొక సమస్య మీద మాట్లాడవలసి వస్తుందేమో అని నా భయం. ఈ విషయంపై మీరేమంటారండి? అదే జమీల్ గారు, ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సు అనేటటువంటి పథకాన్ని తీసుకొస్తుంది. బట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి, మనం పక్కన పెడదాం. కానీ బట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులకు వస్తున్నటువంటి సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నేను ఆటో యూనియన్ కార్మికులకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏ యూనియన్ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా అంతిమంగా కార్మికుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఉండాలి, కానీ మనం పార్టీలకు కొమ్ము కాసేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇది ఒక పెద్ద బ్రాడర్ ఇంట్రెస్ట్ తోటి మన కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ఆటో యూనియన్లు పనిచేయాలి తప్ప మెడలో కండువాలు వేసుకుంటే పర్వాలేదు కానీ ఆ పార్టీల సిద్ధాంతాలను మోసుకపోతాం మేము అని అంటే, ముందు మనం ఆటో కార్మికులం, తర్వాతనే పార్టీలు. ముందు మన ఆటో కార్మికుల సమస్యలు, తర్వాతనే పార్టీలు. ముందు మన సమస్యల పరిష్కారం కోసం ఎవరిపైనైనా, ఏ పార్టీ పైనైనా, ఏ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేటట్టుగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతున్నానండి, కేంద్ర ప్రభుత్వము 2025-26 బడ్జెట్లో గిగ్ కార్మికుల కోసం 2 పథకాలు, 2 హామీలు ఇచ్చింది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఆటో కార్మికుల కోసం బడ్జెట్లలో హామీలు ఇవ్వాలి, బడ్జెట్ నిధులు కేటాయించాలి. ఎందుకు చేయటం లేదు అంటే మీలో ఐక్యత లేదు. మీరు ఇట్లా పార్టీల పరంగా సంఘాలు పెట్టుకొని కొట్లాడుకుంటారని వాళ్ళకి తెలుసు కాబట్టే, మీలో ఐక్యత ఉండదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టే మీ సమస్యల పరిష్కారం దశాబ్దాలుగా కావటం లేదు. ఇవాళ కాదు కదా, ఈ ఫ్రీ బస్ వచ్చినప్పుడే మీకు సమస్యలు రాలేదు కదా, గతంలో కూడా సమస్యలు వచ్చాయి కదా. మరి ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు అని అంటే, మనం పార్టీలను ప్రేమిస్తున్నంత కాలం ఇలానే పరిస్థితి ఉంటుంది. మనం పార్టీలను కాదు ప్రేమించాల్సింది, మన వర్గాన్ని ప్రేమించాలి. మనకి ఆటో యూనియన్ సమస్యల పరిష్కారమే అంతిమ ధ్యేయంగా ఉండాలి. బట్ పార్టీలు ఇవాళ వస్తాయి, ప్రభుత్వాలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. బట్ శాశ్వతంగా మన వృత్తిని కాపాడుకోవాలి, మన వ్యవస్థను కాపాడుకోవాలి, మన వర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావు. నేను ఇందాక చెప్పినటువంటి 3 అంశాలలో ఏ అంశాలను మీరు సాధించుకోగలిగినా మీ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. చెప్పండి.
శశి గారు వన్ బై వన్ చెప్పదలుచుకుంటారు. ఫస్ట్ మల్లేష్ గౌడ్ గారు చెప్పండి, తర్వాత జమలే గారు, తర్వాత హబీబ్ గారు. మల్లేష్ గౌడ్ గారు చెప్పండి. మల్లేష్ గౌడ్ గారు చెప్తారు ఫస్ట్. ఒకటే నిమిషం. జమలే గారు ఎవరన్నా ఒకరు మాట్లాడండి, ముగ్గురు ఒకసారి మాట్లాడితే కుదరదు. తెలంగాణలో ఒక సదస్సు పెడితే మాట్లాడండి సార్. బీజేపీ మిత్రులు, బిఎంఎస్ మిత్రులని. హబీబ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ ఆగండి, మీరు మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా మీకు సమయం ఇస్తానండి, మాట్లాడండి. ఫస్ట్ ఒకసారి జమలే గారు ఒక్క నిమిషం ఆగండి. జమలే గారు హబీబ్ గారు ఇద్దరు ఆగండి, మల్లె గౌడ్ చెప్తారు, తర్వాత మీ వద్దకు వస్తాను. సరే కానీ సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మల్లేష్ గౌడ్ గారు. హలో మల్లేష్ గౌడ్ గారు మాట్లాడండి. ప్రొఫెసర్ శేషగిరి సార్ చెప్పినట్టు కండువాలు వేసుకొని పార్టీకి పనిచేయం సార్. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఐఎన్టీయూసీ నమ్మత సంస్థ మాత్రమే. మాకు కడుపునొచ్చినప్పుడు అడ్డంగా వచ్చి రోడ్డు మీకు వచ్చి సిద్ధంగా ఉంటుంది సార్ ఐఎన్టీయూసీ. మా బయలానే వేరు, మా బయలానే సార్. వన్ మినిట్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్. మేము నేను ఆటో నడిపించుకుంటూ ఈ రోజు ఆటో యూనియన్లో పనిచేస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ కానీ కొమ్మిగా పార్టీ కాదు సార్. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం మేము మర్యాదపూర్వకంగా పార్టీకి అనుగుణంగా పనిచేస్తాం. మా కడుపు నొప్పి చెప్తాం, వాళ్ళు విన్నప్పుడు బరాబరి రోడ్డు మీకు వచ్చేసి పనిచేసిన సిద్ధంగా ఉంటుంది సార్ ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ ద్వారా. మేము తెలియజేసింది ఏంటంటే మీ సొంతంగా ఐఎన్టీయూసీ కార్మిక పక్షాన ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు సార్. మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దగ్గర 100 కుటుంబాలకు ఐఎన్టీయూసీ చనిపోయిన వారికి ఒక 10,000 రూపాయలు, సిక్కైన వాళ్ళకి 5,000 రూపాయలు, ఈ మధ్యకాలం 20,000 రూపాయలు ఇస్తున్నాం సార్ 100 కుటుంబాలకు. దగ్గర ఐఎన్టీయూసీ ఆటో యూనియన్లో ఒక 20 లక్షల రూపాయలు జమ చేసినాం సార్ ఈరోజు. దాని ద్వారానే వేలాది మందికి మేము మేలు కూర్చొని ప్రయత్నం చేస్తారు. అందుకోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఓటుని మా డ్రైవర్లను దూరం చేసుకునే ఆలోచన లేదు సార్. అందుకొరకే మేనిఫెస్టోలో మేము పెట్టినాము, మినిస్టర్ కలిసినాము, అందరం కలిసినాము. మొన్న జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసింది నేనే సార్. ఎలాగ అభివృద్ధి గారు చెప్పినారు, మినిస్టర్ డ్రైవర్లను దూరం దూరం ఆలోచన లేదు, కొంచెం బడ్జెట్లో కింద మీద అని చెప్పి మినిస్టర్ గారు చెప్పి తొందరలో మీ సమస్యలను పరిష్కరించని చెప్పేసి మంత్రి గారు మాకు క్లియర్ హామీ చూసారు. ఓకే రైట్ సార్. ఒకసారి మనం జమలే గారి దగ్గరికి వెళ్దాం. జమలే గారి దగ్గర హబీబ్ దగ్గరికి వెళ్దాం. లేదు వస్తాను వస్తానండి. హబీబ్ గారు మీ దగ్గరకు వస్తాను. జమలే గారు చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకుముందు మన ప్రొఫెసర్ శశి గారు చెప్పినట్టు మూడింటికి నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఐక్యత లేకపోవటం ఒకటి, అదేవిధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆటో డ్రైవర్ల పట్ల చిత్తశుద్ధితోని సమస్య పరిష్కరించలేదు. ప్రభుత్వ ఫలాలలో ఆటో డ్రైవర్లకి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలనేది ప్రొఫెసర్ గారు శశి గారి మాటను నేను ఏకీభవిస్తూ. కానీ ఒక్కటే నిమిషం సార్, నేను చిన్న విషయం ఒకటే మాటతో పనిచేస్తా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజిల్ పెట్రోల్పై ప్రతి లీటర్కి 30 నుంచి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది, 30 రూపాయలు 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నేను చిన్న రిక్వెస్ట్ సారు శశి గారు చెప్పిన మాట ఏకీభవిస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా మోటార్ కార్మికుల పట్ల ప్రేమానుమానాలు కనబర్చి వారు తీసుకునే 30 రూపాయలు డీజిల్ వ్యాట్ సుంకం తగ్గించుకుంటే ఇవాళ శశి గారు చెప్పినట్టు పెట్రోల్ బంకుల్లో రాయితీగా 70 ఇవాళ 90 రూపాయలు అమ్ముతా ఉంది డీజిల్. అదేవిధంగా 60 రూపాయలకి డీజిల్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేయట్లేదని మనం అనుకుంటా ఉన్నాం. మీరైనా సరే పిఎంఎస్ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు డీజిల్ పెట్రోల్పై వచ్చే 30 రూపాయలు తగ్గించుకుంటే శశి గారు ఇచ్చిన సలహా ప్రకారం పెట్రోల్ బంకుల్లో 60 రూపాయలకే ఇవాళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ ఆటో మోటార్ కార్మికులకు అందిస్తే అది కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆదుకున్నట్టుంటది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లు ఆదుకున్నట్టుంటది. హబీబ్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు హబీబ్ గారు మీరు చెప్పండి, మీరేమో చెప్పలేదు, మీరే చెప్పండి. చాలా మంచి విషయం చెప్పారు. మేము కులాలు మతాలు జెండాలు పక్కకు పెట్టేసి ఐడియాలజీ పక్కకు పెట్టేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు మంద రవి గారు. ఒకటే మాట కుమార్ గారు ఒక్క మాటతో క్లోజ్ చేస్తా సార్. నేను ఒకటే మాట. హబీబ్ గారు మాట్లాడండి, సమయం చాలా తక్కువ ఉన్నది. హబీబ్ గారు చెప్పండి. రవి కుమార్ గారు ఈ నెల 27వ తారీఖు రోజు అన్ని సంఘాలతో మాట్లాడి
ఇందిరా పార్క్ కాడ 1 గంటకు సదస్సు పెట్టారు. అన్ని యూనియన్లకు చేసి సమావేశం పెట్టి బిఎంఎస్ పిలువలే, కానీ నాకు ఖాళీ ఫోన్ చేసి అడిగితే మా పూర్తి మద్దతు ఇచ్చాము. కేవలం తెలంగాణలో ఉన్న 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం చేద్దామని. కానీ ఏఐటీసీ వెంకటేష్ గారు 2 రోజుల ముందు ఫేస్బుక్ లో ఏం పెడతారంటే, ఈ రవికుమార్ గారు పెట్టిన సదస్సుకు ఎట్లాంటి సంబంధం లేదు, ఏఐటీసీ కానీ సిఐటి కానీ అట్లనే ఐఎఫ్టి కానీ ఐఐటీసీ కానీ ఈ యూనియన్లకు సంబంధం లేకుండానే వీళ్ళు చేసుకోవాలి, మాకు యూనియన్తో సంబంధం లేదు, మా డ్రైవర్లు రావకూడదు అని చెప్పారు. ఒక వ్యక్తి హబీబ్ గారు ఒక విషయం, ఏదైతే ప్రొఫెసర్ శేషు గారు ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చారో దానికి మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఒకే ఒక మాట సూటిగా. రైట్ సార్. మన రవికుమార్ గారు కంక్లూడ్ గా మీరేమంటారండి లాస్ట్ కు? ఏదైతే ఇప్పుడు మీ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు పిలిచినా కానీ కొంతమంది దాన్ని విభేదించారని చెప్తున్నారు, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. సమస్యల పట్ల అందరూ చిత్తశుద్ధితో ఏకమై పోరాడితేనే సాధించగలరు అని ఒక విధానం ఉన్నది. ఇప్పుడు అందరూ ఇట్లా ఎవరికి వారికి చీలికలు పెట్టుకొని మాత్రం ఈ సమస్య పరిష్కారానికి రాదు అన్నట్టుగా ఉన్నది. ఈ విషయంపై యాజ్ ఎ జాక్ అధ్యక్షునిగా మీరేమంటారండి? 100% వాస్తవం. నేను ఒక కాంగ్రెస్ తప్ప, కాంగ్రెస్ మల్లేశన్నను తప్ప మిగతా అన్ని యూనియన్ పిలిచిన సార్. అన్ని యూనియన్ పిలిచిన క్రమంలో కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ పంపించాగా. రవికుమార్ గారు మీ ఇయర్ ఫోన్స్ తీసేసి మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సార్ ప్లీజ్. కంక్లూడ్ గా ఏమండి సార్ మాట్లాడండి. అయితే సార్ వస్తానా సార్? ఇస్తాను చెప్పండి. ఒక కాంగ్రెస్ యూనియన్ తప్ప మిగతా అందరినీ పిలిచిన సార్. కాంగ్రెస్ కూడా పిలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మిగతా యూనియన్ వాళ్ళందరూ కూడా అది అసలే మన మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇన్ని ఆత్మహత్యలకు కారణమైన పార్టీ యూనియన్ అది. దాన్ని తీసుకొస్తే మనం వాళ్ళు ఉండగా వాళ్ళను విమర్శించలేము, జరిగిన దాన్ని తిట్టలేము, చేయలేమని మాట్లాడిన తర్వాత దాన్ని నేను విరమించుకున్నా. కానీ వేరే ఉద్దేశం ఏం కాదు సార్. నేను జమల్ అన్నకు ఫోన్ చేసిన, వెంకటేష్ అన్నకు ఫోన్ చేసిన, అందరి సిఐటి శ్రీకాంత్ గారికి ఫోన్ చేసిన, అందరితో మాట్లాడినా సార్. వీళ్ళందరినీ కూడా ఒకరోజు హైదరాబాద్లో అందరినీ ఒకరోజు కలిసి నేను అడిగినా సార్, వరంగల్లో లేకుంటే హైదరాబాద్లో ఒక భారీ మహాసభను పెట్టబోతున్నాం సార్. మేము ఇండిపెండెంట్ మూవ్మెంట్, మేము ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక ఆటో డ్రైవర్ను మేము మాలాంటి వాళ్ళు కొంతమంది కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఒక సభను పెడుతున్నాం సార్. మీరు అందరు గెస్ట్గా రావాలి సార్. అన్ని పార్టీలు ఒక తాటి మీద కనబడితేనే ఈ ప్రభుత్వం దిగి వచ్చేటట్టు ఉన్నది సార్. మనం విడివిడిగా వద్దు సార్ అని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసిన సార్. వీళ్ళందరూ కూడా రవికుమార్ గారు ఓకే రైట్ అండి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒక డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి కంక్లూడ్ గా వెళ్దాం సార్. సమస్యల పట్ల ఆటో కార్మికులు అంటే చదువుకున్న వారు ఉన్నారు, చదువుకోలేని వారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే దీన్నే ప్రభుత్వాలు దీన్ని ఒక వారికి ఒక ఏమంటారు దాని ఒక ఫుట్బాల్ లాగా వాడుకుంటున్నారు. వారికి సంబంధించిన సమస్యల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధి చూపెట్టడం మాత్రం కనబడతలేదు. వారికి అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ఈరోజు ఇట్లా సతమవుతున్నారు. వారి మధ్యలో విభేదాలు సృష్టించి ఐకమత్య లేదు అని నిరూపించుకుంటూ ఈరోజు ఆ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ఈరోజు మన శేషు గారు చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు. ఇందిరమ్మ పథకంలో వారికి ఇల్లు కేటాయించాలి, గ్యాస్లలో సబ్సిడీసు, వ్యాట్, సెన్సస్ ఏదైతే సెస్ ఉన్నదో ఆ సెస్ను తగ్గించాలి, వారికి 15,000 రూపాయలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆర్థికంగా వారికి ఆదుకోవాలి. కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వారికి ఎక్స్గ్రేషియా పథకంలో 5 లక్షలు కాకుండా 10 లక్షల రూపాయలు దాకా ఇవ్వాలి. అలాగే ఆటో ఫైనాన్సర్కు సంబంధించిన ఏదైతే ప్రధానమైన సంస్థ ఈరోజు సమస్య ఆటో ఫైనాన్స్ అండి. అలాగే స్విగ్గీ, ఓలా, ఊబర్ ఈ విషయాలలో కట్టడి చేయడానికి దీనికి లాస్ట్గా మీరు ఏమైనా ప్రభుత్వానికి ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ప్రొఫెసర్ శేషు గారు చేసినటువంటి ప్రతిపాదనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఫోర్సైట్స్ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆటో కార్మికులు అనునిత్యం పడుతున్నటువంటి ఆ కష్టాలని, నష్టాలని, అలాగే వారి జీవితాలు రోజురోజుకు ఎంత దుర్భరంగా మారిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించి రిపోర్టర్స్ ద్వారా అలాగే మా స్టాఫ్ ద్వారా కలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్పుట్ ద్వారా ప్రత్యక్షంగా వాళ్ళు పడుతున్నటువంటి అనేక విధాల క్షోభను గుర్తించినటువంటి ఫోర్సైట్స్ టీవీ ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి అనేక సూచనలు, విజ్ఞప్తి చేయాలని అనుకుంటోంది. ఎందువల్ల అంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మన మిత్రులందరినీ కూడా చూసాం.
ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో మనకు కొంచెం అనైక్యత కనిపించినప్పటికీ అంతర్గతంగా చూసినట్లయితే అందరూ కూడా ఆటో కార్మికుల యొక్క బాగోగులనే కోరుతూ ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. మరి వాటిని కూడా మనం ఎప్పుడు కూడా ఆ విభేదాలు మన మనసులో ఉంచుకున్నట్లయితే మనం సాధించవలసినటువంటి లక్ష్యాలకు అంతకంత దూరం అయిపోతాం. కాబట్టి ముందు మీరందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని ఒక సమన్వయమైనటువంటి కమిటీగా మీరందరూ మారాలి. అది ఫోర్సైట్స్ టీవీ ఈ యొక్క నేతలందరికీ కూడా చేసే విజ్ఞప్తి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఇప్పటికీ చాలా సమయం ఇచ్చారు. ఆటో కార్మికులు కూడా నిజంగా చెప్పాలి అంటే ఎంతో కాలం వేచి ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో మీరు నిజంగా వాళ్ళ కష్టాలను కనుక గమనించినట్లయితే ఇక ఆలస్యం అనేది చేరాదు. నెల తీసుకుంటాం, 2 నెలలు తీసుకుంటాం, మర్చిపోయాం అనేటువంటి విషయాలు నిజంగా వినటానికే చాలా కష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోరాదు. మేనిఫెస్టోలో ఇవ్వటం అంటే మీరు ప్రజలకు ప్రతిజ్ఞ చేయటమే. మరి ప్రతిజ్ఞ చేసి మీరు వమ్ము చేసుకోవడం అంటే మళ్ళీ ఒకసారి ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారని మీరు భావిస్తుంటారో అది మీకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏ వర్గానికైనా కార్మిక వర్గం యొక్క సంక్షేమంతోనే మన ప్రజలు అలాగే ప్రభుత్వాలు కూడా బాగుపడతాయన్నటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనం అందరూ కూడా సంఘటితంగా ఉంటూ అసలే మన జీవితాల్లో ఎలా ఉందంటే ఇక్కడ చూస్తూ ఉంటేనే ఒక పెన్షన్ లేదు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఈఎస్ఐ సదుపాయాలు లేవు, అలాగే ముఖ్యంగా చూస్తే ఆటో కనుక నడవకపోతే వాళ్ళ జీవితాలు అలాగే వాళ్ళ భవితవ్యం ఏమైపోతుందా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతోంది. కాబట్టి సంక్షేమ వ్యవస్థ కానివ్వండి లేదా శేషు గారు చెప్పినట్టు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టడమే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందువల్ల అంటే కార్పొరేషన్ యొక్క పరిధి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఒక కార్పస్ ఫండ్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో దాని ద్వారా డైరెక్ట్గా మనం ఉన్నటువంటి అందరూ కార్మికులకు మేలు చేస్తాం. ఇక్కడున్న ముఖ్య నేతలు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ విభేదాలు తాత్కాలికమే. నిజంగా మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ముందు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోండి. ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా అడగాలి. సమయం ఎందువల్ల అంటే నెలలు 2 నెలలు మనం వేచి ఉండటానికి ఇది సమయం కాదు. తక్షణమే వాళ్ళు కనుక ఈ యొక్క పరిష్కారం వైపు మొగ్గు చూపకపోతే మీరందరూ కూడా ప్రభుత్వానికి అర్థమయ్యే విధానంలో మీరందరూ చట్టబద్ధంగా మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి తెలియచేయగలరో అటువంటి చర్యలు కూడా మీరు చేపట్టాలి. మీ యొక్క సమస్యలకు సత్వరమే పరిష్కారం లభించాలి అని ఆ విషయంలో మా జమీల్జీ కానివ్వండి అలాగే మా స్టాఫ్ అంతా కూడా ఫోర్సైట్స్ టీవీ కూడా ఎప్పుడూ కార్మికుల పక్షంతోనే మేము ఉంటాం. కాబట్టి తప్పక మీ గళమై మేము ప్రతిధ్వనించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రొఫెసర్ శేషు గారికి అలాగే మంద రవికుమార్ గారికి, జి మల్లేష్ గౌడ్ గారికి, చికే జమలయ్య గారికి, హబీబ్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఫోర్సైట్స్ టీవీ మాత్రం ఒక హామీ ఇవ్వదలుచుకున్నది. మీరు ఏదైతే ఐక్యంగా ఉండి పోరాటం చేస్తారో ఆ పోరాటానికి ఫోర్సైట్స్ టీవీ పూర్తిగా మద్దతు తెలుపుతూ మీ సమస్యల పట్ల ఆటో వాలాలు ఇక ముందు ఒక్కరు కూడా తమ ఆత్మహత్యలు చేసుకోవడానికి అస్సలు కూడా ఆలోచించే ప్రసక్తే లేదని వారికి ఎట్టి పరిస్థితుల్లో వారికే తోడుంటుంది. కాకపోతే ఐకమత్యం అంటే మీ ఐక్యతనే దానికి గుర్తింపుగా రావాలని ప్రభుత్వాల మీద పార్టీలకు అతీతంగా ఒత్తిడి తెచ్చి మీ సమస్యల పట్ల పరిష్కరించే విధానానికి ప్రస్తుతం ఖచ్చితంగా ఫోర్సైట్స్ టీవీ మీ వెంటే ఉంటుందని మీకు ఒక ఆశ్వాసం కల్పిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.